ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారు ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే. జూలై నెల 20వ తేదీ మొదలుకొని 1 కాదు 2 కాదు 2025 చివరి వరకు కూడా మీకు అఖండ రాజయోగం జరగబోయేది ఇదే. అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, జూలై నెల 20వ తేదీ మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ణాతులుగా చెప్పవచ్చు. ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చూస్తారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు, అవి ఫలిస్తాయి. ప్రారంభించిన పనులలో శుభ ఫలితాలు కలుగుతాయి. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవతా స్తోత్రం చదివితే మీకు చాలా బాగుంటుంది. మీకు శ్రేయోదాయకమైన కాలం కొనసాగుతుంది. మంచి విజయాలు సాధిస్తారు. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ధనయోగం విశేషంగా ఉంటుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాలలో ప్రతిభను కనబరుస్తారు. ఏలినాటి శని ప్రభావం ఉన్నందున 1కి 2 సార్లు ఆలోచించి పనిచేయాలి. శ్రీలక్ష్మి అష్టోత్తరం మీకు శుభదాయకమైన ఫలితాలు అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ జూలై నెల అనేది చాలా అద్భుతమైనటువంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందనే చెప్పాలి. ఈ మేషరాశి జాతకులకు, ఉద్యోగస్తులకు ఈ సమయం కాస్త సవాలుగా ఉండవచ్చు. మీ పదవి ఏంటి అంటే వృత్తికి అధిపతి అయిన శని 12వ ఇంట్లో ఉండడం చేత మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే సరైన గుర్తింపు రావడం లేదనే భావన మీలో కలుగుతుంది. పని భారం అధికంగా ఉంటుంది మరియు పై అధికారుల నుండి ఒత్తిడి కూడా పెరగవచ్చు. మీ సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉన్నందున వాదనలకు దూరంగా ఉండడం మంచిది. అయితే మీ 9వ ఇంటి అధిపతి అయిన గురువు 3వ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క ధైర్య సాహసాలు పెరుగుతాయి. మీ యొక్క సవాళ్లను ఎదుర్కొనే శక్తి కూడా మీకు లభిస్తుంది. ఈ నెల చివరిలో అనగా జూలై 28 తర్వాత మీ రాశి అధిపతి అయిన కుజుడు 6వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల వృత్తిపరమైన శత్రువులపైన విజయం సాధిస్తారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి విదేశీ లేదా దూర ప్రదేశాల నుండి అవకాశాలు కూడా రావచ్చు. మొత్తం మీద ఈ సమయం ఓపికతో, పట్టుదలతో పనిచేస్తే ఈ నెలాఖరుకు చాలా మంచి చక్కటి ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక పరంగా ఈ సమయం ఎంతో ఆశాజనకంగా ప్రారంభం అవుతుంది. మీ లాభస్థానమైన 11వ ఇంట్లో రాహు సంచారం వల్ల మీకు ఊహించని ధనలాభాలు, ఆకస్మిక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. షేర్ మార్కెట్ లేదా ఇతర సర్క్యులేషన్ల ద్వారా లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. స్నేహితుల లేదా పెద్ద పెద్ద సోదరుల ద్వారా కూడా ఆర్థిక సహాయాలు అందవచ్చు. అయితే మీ వ్యయస్థానమైన 12వ ఇంట్లో శని ఉండడం చేత సంపాదనకు మించిన ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబ అవసరాలు లేదా చట్టపరమైన విషయాల కోసం కొంచెం ఎక్కువగానే డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. కాబట్టి డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం బడ్జెట్ వేసుకోవడం చాలా ముఖ్యమండి. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోగలిగినట్లయితే కనుక ఈ సమయం ఆర్థికంగా మీకు సంతృప్తిని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కుటుంబ జీవితం ఈ సమయం సాధారణంగా ఉంటుంది. మీ 4వ ఇంట్లో బుధుడు ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఇంట్లో బంధువుల రాకపోకలు ఉండవచ్చు. అయితే కొన్నిసార్లు మాటల వల్ల అపార్థాలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మాట్లాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మేలు జరుగుతుంది.
జూలై 16న సూర్యుడు మీ 4వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత గృహ మరియు కుటుంబ విషయాలపైన మీ దృష్టి పెరుగుతుంది. ఇది మీ యొక్క తల్లితో సంబంధాలను మెరుగుపరుస్తుంది మరియు మీరు ఇంటి అలంకరణ లేదా వాహనాలకు సంబంధించిన విషయాలపైన ఆసక్తి చూపించవచ్చు. మీ 7వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు జూలై 26న 3వ ఇంట్లోకి మారడం వల్ల మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింతగా బలపడుతుంది. వారితో కలిసి చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మేషరాశి వారు ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఊటకట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించే వారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు. అత్యుంచల మనోనిశ్చయము, సాహసము లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉండును. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. ఈ రాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనకంచే వేయరు. మేషరాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారైతే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు. దీనివల్ల వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. మేషరాశి వారి శారీరకముగాను మానసికముగాను చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరమవుతుంది. దీనివలన వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరబడి మోసపోతారు. ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి. ఈ రాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశివారు క్రీడలందు చక్కగా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కలిగి ఉంటారు. ఈ రాశివారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరం అండి. అయితే ఆవేశంలో తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడే సూచనలు కూడా వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి. ఈ రాశివారు కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన్ని పెట్టనిదే వీరికి నిద్ర పట్టదు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.